అంటే మొత్తానికి ఏం చేస్తున్నావు నువ్వు? ఓహో, ఆర్కెస్ ప్రోగ్రాము తబలా, ఆ రెండు తబలా. మరి మిన్నపడుకు నా అబ్బాయి అట్లా కాదురా, అంటే మృదంగం అట్లా కాదు అంటారు. ఇవి మంచి పాట పెడతా, మంచి పాట పెడతా వేస్తావా? తొందరగా కానీ కొంచెం గీత స్పీడ్గా అడుగుతా, స్పీడ్గా వస్తుంది గీత. తొందరగా కానీ జోకరు. జోకరు లేరా, పైకి రాయరా. కాదురా జోకరు, ఏదో మరి జోకరు కూడా మంచిగా అని చెప్పి పిల్లలు మెండ పడుకుంటే నిక్కర్లో నీళ్ళు పోసినాక నువ్వు కూడా పోసినావు నిక్కర్లో నీళ్ళు. సరే, వెరీ గుడ్. ఏమరా? ఎందుకురా బాబు? ఆదివారం అబ్బా మేమన్నీ అయిపోయినాయా? ఇంకేం లేదు, ఇవే నల్ల దున్నపోతులు ఉంటాయా, గట్టిగా సత్తాయా అన్నా. పొద్దున్నకి ఎవరన్నా మా అన్నోళ్ళు కానీ అన్నా లీటర్ పాలు చెప్పండి అన్నా. పొద్దున్నే రేపు సమాధి కదన్నా, కడుపు అంత నవ్వా టీ తాకపోతే నా ఎవరినో చెప్పనన్నా, ఒక లీటర్ పాలు చెప్పనన్నా, లేకపోతే మా మామ వేసింది. అబ్బా అబ్బా గట్టిగా పిచ్చుకునేది అన్న చెడికే. ఎవరెవరు చెప్పనన్నా, నా ఎవరినోరు చెప్పనన్నా. పొద్దునికి ఇప్పుడు కాదు, నువ్వు ఇప్పుడు సరికి తాగునా. పొద్దునికి ఎవరిని చెప్పనన్నా. వానికి అన్ని చెప్పినారు మాస్టర్కో, నాకు చెప్పకపోతే మానం వెళ్ళిపోతుందన్నా. అబ్బా మా మామిడి తట్టుకోలే పిచ్చుకున్నాను. మా మామ నువ్వు సేపు ఉండు. అబ్బబ్బా స్వామిరంగా ఎవరైనా చెప్పను, నాకు డ్యాన్స్ ఉన్నదా? అది ఏంది బాబుదే? బాబు మాస్టర్ కన్నీ చెప్పినారు, నాకు ఎవరు చెప్పనన్నా. పొద్దున్న కంటే ఇప్పుడు కాదన్నా. జోకరు ఎవరో చెప్తాను కానీ నువ్వు సైడ్కి వచ్చి కొంచెం చెప్పు. వెళ్ళిపోవాలా? చదువు కూర్చో.
ఆగ అది అది ఆప్ ఆప్ చేయి మేక్ ఆప్ చేయి మేక్ ఆప్ చేయరు వెంకటేష్ మా మామ పొద్దున్న 5 గంటలకే 1 లీటర్ ఫ్రీ జాగ్రత్త పిల్లలు జోరుగా తప్పలు కొట్టండి కొట్టండి మీ యాత్ర కోతులు పెరగా జోరుగా తప్పలు కొట్టండి చెప్పండి అక్కడ అది జోగురావు సరే ఒకసారి వచ్చి హలో ప్రేక్షక మహాశయులకు మరి గ్రామస్తులకు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకు అన్న పేరున మా సర్కస్ వాళ్ళకి ధన్యవాదాలు అన్న. చూడండి రేపు లాస్ట్ రోజు అన్న, ఆఖరి రోజు, చివరి రోజు, ఫైనల్ రోజు అన్న రేపు ప్రాణం పణంగా పెట్టి రక్తం చెమరంతో చిందిస్తూ రేపు నైట్ చూడండి 7:40 ఒక అద్భుతమైన డ్యాన్స్ ప్రోగ్రాం రేపు చేస్తున్నారు మన జోకర్ గారితో. మీరు కామెడీ అంటే మీరు నవ్వి కడుపొప్పి దప్పింపై కళ్ళలో నీరు వచ్చేలాగా జోకర్తో కామెడీ ఉంటుంది. రేపు ఒక రేకులు బ్రేకులు సైకిల్ మీద ఎంతో అద్భుతంగా ఎంతో చక్కగా సర్కస్ ఉంటుంది. రేపు ఆడపని మీద బైకులు జంపింగ్, రాయి బండ పగలు కొట్టడము, ఆ పోతులూరు వీరబ్రహ్మం గారి స్వాముల వారి సమాధి రేపు ఉంటున్నది. మరి అందరూ కూడా ఈ రోజు ఏ విధంగా వచ్చారు, రేపు అదే విధంగా అందరూ వచ్చి ఈ పేదవాళ్ళ కష్టం వృధా చేయకుండా, వాళ్ళ కడుపు మీద మట్టి కొట్టకుండా, రేపు 10 మంది కులస్తుల్లో 10 మంది స్నేహితుల్లో పేరున ప్రతి ఒక్క ఇంటింటి వాళ్ళు సహాయం చేయాలన్నా. ఎందుకంటే ఇంటికి ఒక పువ్వు ఇస్తే దేవుడికి ఒక దండ అవుతుంది. 10 మంది ధర్మం ఇస్తే మాలాంటి పేదవాళ్ళు ఆకలి తీరుతుందన్నా. ఎందుకంటే ఇంటింటికి వస్తారేమో డబ్బులు ఇద్దాము బియ్యం పెడదాం అనుకుంటారు, ఇంటింటికి వచ్చాను కాదు సార్. ఎందుకంటే 10 మందిలో కష్టపడాము, 10 మందిలో ఇస్తే చేయి చాప తీసుకుంటాము. మరి రేపు మర్చిపోకుండా అక్కగారు మీరు కూడా అమ్మ బియ్యం పెట్టే వాళ్ళు ప్రతి ఒక్కరు బియ్యం పెట్టాలక్క రేపు అన్నా. చూడండి ఇంతటితో మా ప్రోగ్రాం ఆపేస్తాము. తిరిగి రేపు నైటు 7:40 మళ్ళీ అందరూ కలుసుకుందామన్నా. ఇంతటితో మా ప్రోగ్రాం ఆపేస్తున్నాము. తిరిగి రేపు నైటు 7:40 మళ్ళీ అందరూ కలుసుకుందాము. మన గ్రామస్తులకు, పెద్దలకు, చిన్నలకు పేరున మా సర్కస్ వాళ్ళ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్తే. ఇక జై హింద్ సార్.